హలో ఫ్రెండ్స్, నేను అన్సు సుశాన్. లర్న్ వన్కి స్వాగతం. ఈరోజు సెషన్లో మనం క్లోన్ స్టాంప్ టూల్స్ ఇంకా ప్యాటర్న్ స్టాంప్ టూల్స్ గురించి తెలుసుకుందాం. వాటిని ఎక్కడ ఎలా వాడాలి. క్లోన్ స్టాంప్ టూల్. ముందు మనం హీలింగ్ టూల్స్ యూజ్ చేసినట్టే ఈ క్లోన్ స్టాంప్ టూల్ని కూడా యూజ్ చేస్తాము. కానీ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి హీలింగ్ బ్రష్ టూల్లో బ్యాక్గ్రౌండ్లో పార్ట్స్ మర్జ్ అవుతాయి, కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మర్జ్ అవ్వదు. అంటే మీరు ఏ ఏరియాని కాపీ చేస్తున్నా సరే ఆ ఏరియా మొత్తం ఆ రెండో ఏరియాలో పేస్ట్ అయిపోతుంది. సిమిలర్లీ ఆల్ట్ ప్రెస్ చేస్తూ ఒక ఏరియా సెలెక్ట్ చేయాలి. ఓకేనా? ఎగ్జాంపుల్, మనం ఈ ఏరియాని సెలెక్ట్ చేసాము. ఇప్పుడు ఆల్ట్కి రిలీజ్ చేసి ఇక్కడ ఇలా స్క్రబ్ చేస్తాము. ఇప్పుడు ఆల్ట్కి రిలీజ్ చేసి ఇలా ఇక్కడికి మూవ్ చేయాలి. చూడండి, ఇప్పుడు పైన ఉన్న క్లౌడ్స్ మొత్తం కాపీ అవుతున్నాయి. ఒకవేళ నేను ఈ బిల్డింగ్ని ఎరేజ్ చేయాలి అనుకుంటే ఇలా నేను ఎరేజ్ చేయగలను. చూడండి, ఇక్కడ కొంచెం లైన్ బయటకి వెళ్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఈ కొంచెం పార్ట్ సెలెక్ట్ చేసి ఎరేజ్ చేయవచ్చు. ఓకే, ఇలా మీరు ఏ ఆబ్జెక్ట్ని అయినా ఎరేజ్ చేయవచ్చు. దానికి మనం క్లోన్ స్టాంప్ టూల్ని వాడవచ్చు. క్లోన్ స్టాంప్ అనేది చాలా యూస్ఫుల్ టూల్. ఓకే, ఎందుకంటే పెళ్లి ఆల్బమ్స్ దగ్గర నుంచి ప్రతి దానిలో దీన్ని ఎక్కువగా వాడతారు. ఇలా మనం దీన్ని యూజ్ చేయవచ్చు. క్లోన్ టూల్లో ఏదైనా ప్యాటర్న్ని కాపీ చేయాలని అనుకుంటే దాని ట్రాన్స్పరెన్సీని రెడ్యూస్ చేయాలి. ఇక్కడ నుంచి దాని ఒపాసిటీ రెడ్యూస్ చేయాలి. చూడండి, దాని ఒపాసిటీ రెడ్యూస్ చేశాక కాపీ చేస్తే అవి ట్రాన్స్పరెంట్గానే మనకి ఇక్కడ ఇవి ఉంటాయి. ఓకేనా? చూడండి, ముందు ఇక్కడ నుంచి క్లిక్ చేసాము. ఓకే, క్లిక్ చేశాక చూడండి ఇలా ట్రాన్స్పరెంట్ అవుతుంది. మీరు బ్యాక్ పోర్షన్ కూడా చూడవచ్చు. మనం యాడ్ చేయబోయే కొత్త పోర్షన్ కూడా కనిపిస్తుంది. ఇలా మనం క్లోన్ స్టాంప్ టూల్ని యూజ్ చేయవచ్చు. సేమ్ క్లోన్ స్టాంప్ టూల్ లాగానే ఇంకో టూల్ ప్యాటర్న్ స్టాంప్ టూల్ ఉంటుంది. ఇలా మీరు ఏదైనా ఆబ్జెక్ట్ మీద ఒక ప్యాటర్న్ చేయాలని అనుకుంటే ఇది వాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఒక ప్యాటర్న్ ఇచ్చాను. వీటిలో నుంచి నేను ఒక ప్యాటర్న్ సెలెక్ట్ చేశాక సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసి ఇక్కడ నుంచి రబ్బింగ్ చేయడం నేను స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, నా ప్యాటర్న్ రావడం మొదలయ్యింది. అంటే మనం ఇష్టానికి తగ్గట్టు మనం ఏ ప్యాటర్న్ అయినా పెట్టవచ్చు. ప్యాటర్న్ స్టాంప్ టూల్తో మనం ఎలాంటి ప్యాటర్న్ అయినా మనం డ్రా చేసుకోవచ్చు అని మీకు తెలుసు. ఇక్కడ ప్యాటర్న్ లైబ్రరీని ఉంటుంది. మీకు నచ్చిన ప్యాటర్న్ తీసుకొని డ్రా చేయడం స్టార్ట్ చేయండి. కానీ మీకు ఇచ్చిన ప్యాటర్న్స్లో మీరు తయారు చేసుకున్న ప్యాటర్న్స్ని యాడ్ చేయాలి అని అనుకుంటే ఓకే, దానికోసం మీరు డిఫైన్ ప్యాటర్న్ని యూజ్ చేయాలి. ఇప్పుడు అది ఎలా చేయాలి చూడండి. ఇక్కడ నేను వుడ్ ప్యాటర్న్ చేయాలని అనుకుంటున్నాను. నేనేం చేస్తాను అంటే సెలక్షన్ టూల్ నుంచి నేను వుడ్లో నుంచి ఈ పార్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు సెలెక్ట్ చేసిన పార్ట్ దాని తర్వాత ఎడిట్ చేస్తాను. ఓకేనా గైస్? నేను ఇక్కడ డిఫైన్ ప్యాటర్న్ క్లిక్ చేస్తాను. నేను డిఫైన్ ప్యాటర్న్ క్లిక్ చేయగానే ప్యాటర్న్ పేరు అడుగుతుంది. ఇక్కడ మీరు ఆ ప్యాటర్న్కి ఏం నేమ్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ ప్యాటర్న్ 1 అని ఉంటుంది, అదే ఉంచేద్దాం. ఓకే, క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ప్యాటర్న్ లైబ్రరీలో కొత్త ప్యాటర్న్ యాడ్ అయిపోయి ఉంటుంది. నేను ప్యాటర్న్ స్టాంప్ టూల్కి వెళ్తున్నాను. ఇక్కడ ప్యాటర్న్ లైబ్రరీ వస్తుంది. చూడండి, ఇక్కడ మీరు చేసిన ప్యాటర్న్ 1 ఉంటుంది. ఇది మీకు నచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి కొత్త ఆర్ట్బోర్డ్ తీసుకుందాం. నేను స్టాంప్ టూల్ నుంచి ప్యాటర్న్ 1ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రబ్ చేద్దాం. చూడండి, ఇలాగా మీ ప్యాటర్న్ని ఎక్కడైనా ఫిల్ చేసుకోవచ్చు. సైజ్ ఇంక్రీజ్ చేసి ఫిల్ చేద్దాం. ఇక్కడ మీ ప్యాటర్న్ రెడీ అయిపోయింది. ఓకేనా? అంటే డిఫైన్ ప్యాటర్న్ హెల్ప్తో మీరు మీ ప్యాటర్న్ క్రియేట్ చేసుకోవచ్చు. అది కాకుండా ప్యాటర్న్ లైబ్రరీ ఇక్కడ ఈ ప్లేస్లోనే ఉన్న ప్యాటర్న్ లైబ్రరీలో చాలా రకాల ప్యాటర్న్స్ మనకి ఉంటాయి. ఓకే, వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ప్యాటర్న్ 2ని క్లిక్ చేశాక అపెండ్ సెలెక్ట్ చేయాలి. అపెండ్ క్లిక్ చేస్తే
మీ లైబ్రరీలో ఉన్న ప్యాటర్న్స్తో పాటు ఈ కొత్త ప్యాటర్న్ కూడా యాడ్ అవుతుంది. ఓకే క్లిక్ చేస్తే అప్పుడు అక్కడ ఉన్న ఓల్డ్ ప్యాటర్న్స్ అన్నీ పోయి కొత్త ప్యాటర్న్ అనేది మీకు యాడ్ అవుతుంది. నేను ఇక్కడ నుంచి అపెండ్ చేస్తాను. చూడండి, కొన్ని కొత్త ప్యాటర్న్స్ యాడ్ అయ్యాయి. దీన్ని కూడా మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు. లైబ్రరీలో ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. ఇలా మీరు ఏ ప్యాటర్న్ని వాడాలి అనుకున్నా మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా?